నా పేరు రాయగిరి కల్పన ప్రభాకర్ యాదవ్. నేను రామ్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 2 సార్లు పనిచేయడం జరిగింది. అట్లాగే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీగా చేయడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభ మహిళా జనరల్ సెక్రటరీగా తెలంగాణ స్టేట్ మహిళా మెంబర్గా ఉండడం జరిగింది. జై యాదవ్, జై మాధవ్, జై మాధవ్, జై యాదవ్. మేడం కల్పన యాదవ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి జాయిన్ అయినారు మేడం? మీరు 2002లో మా భర్త గారు చనిపోవడం జరిగింది. ఆయన పార్టీ టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో నిలబడిన తర్వాత ఆయన ఒక 5 రోజులు పాదయాత్ర చేసిన తర్వాత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్ అడ్మిట్ కావడం, దాంట్లో 5 రోజుల్లో ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు మా పార్టీ పరంగా ఆయన సయ్యద్ బాకర్ హుస్సేన్ గారని మైనార్టీ చైర్మన్, ఆయన అండదండలు, ఇంకోటి మన అంజన్ కుమార్ యాదవ్ సిటీ అధ్యక్షుడు ఉంటే ఆయన అండదండలతో మళ్ళీ పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. రామ్నగర్ కార్పొరేటర్గా చేశారుగా మీరు, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీని మీరు వీడరా? మీరు ఎప్పటికీ కాంగ్రెస్ మధ్య 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా మీకు ఆ పార్టీని ఇవ్వలేరు మీరు. ఎందుకు అలా? మీరు అంత ప్రేమ ఏంటి మీకు కాంగ్రెస్ పార్టీ పైన? కాంగ్రెస్ అంటే సముద్రం. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను మా భర్త గారు పుట్టి ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలే ఉండే. ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఐఎన్టీసీగా లీడర్గా యునానిమస్గా ఐడిపిఐలో 5 టర్ములు కూడా ఆయన గెలవడం జరిగింది. అదే ప్రకారంగా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మా పెద్ద పాప పుట్టింది, ఆమె పేరే పెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ అంటే అంత ప్రేమ ఆయనకు. అదే ప్రేమ, అదే మక్కువతోని నేను కూడా కాంగ్రెస్ పార్టీని ఎంతమంది చెప్పినా కానీ నేను కాంగ్రెస్ పార్టీ వదిలేది లేదని నేను అంటున్నాను కూడా ఇప్పుడు కూడా. మేడం, మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంతోమంది ఆఫర్లు అడిగారంట, అది నిజమేనా? ఎవరెవరు మిమ్మల్ని అడిగారు? అది కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను. అడిగిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్. మేము కార్పొరేటర్లమంతా కూడా పోతున్నాము. నాగేందర్ అప్పుడు సిటీ మనకు మా ఎమ్మెల్యే ఉండే ఆయన నాగేందర్ గారు, వారు కూడా వేరే వాళ్ళతో ఫోన్ చేయించిండ్రు. ఇక తన వస్తుందో రాదో, ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఆమె వస్తుందో రాదో మీరే తల్లి చూడండి, మీరు అందరు వస్తున్నారు కదా ఒకసారి అడిగి చూడండి. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కాలేరు వెంకటేశ్వర్, దాని తర్వాత రాగం నాగేందర్ యాదవ్ గారు కూడా నన్ను అడగడం జరిగింది. నేను రానన్నా, కాంగ్రెస్ పార్టీని వదిలి నేను రాను అని అనడం జరిగింది. ఈ పార్టీని కాంగ్రెస్ని వీడనంటారు మీరు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఈ ఇయర్ నుంచి మళ్ళీ పరిపాలన సాగుతుందిగా, మరి మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఏదైనా వస్తుందని చెప్పి మీకు నమ్మకం ఉందా? మీకు ఇవ్వగలుగుతారా వాళ్ళు? తప్పకుండా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా. ఎందుకంటే 2 పర్యాయాలు మేము గెలవడం జరిగింది. 3వసారి కూడా నేను శ్రీనివాస్ రెడ్డితోని, నాయన్ నరసింహారెడ్డి అల్లుడితో నేను ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 4వసారి కూడా నాకు ఇస్తా అంటే నేను వేరే అబ్బాయికి ఇప్పించడం జరిగింది. కానీ ఏదేమున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజులు మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు తప్పకుండా కష్టపడే వారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తించి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మేడం, మరి మీకు ఈసారి ముషిరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ గారు 2వ స్థానంకి వచ్చారు. తను ఓడిపోయాడు. అతను ఇప్పుడు మీకు ఏమైనా సహకరిస్తాడా నామినేటెడ్ పోస్ట్కు? అంజన్ కుమార్ యాదవ్ అంటే మీరు అన్నలాగా భావిస్తారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం రాఖీ కడతారు, మీరు అతనికి వెళ్ళి ఒక అన్నలాగా చూస్తారు, ఆయన మాట మీరు గీత దాటరు. సో కాబట్టి మీకు అంజన్ కుమార్ యాదవ్ గారు మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా నామినేటెడ్ పోస్ట్కు? దాని గురించి మాకు వివరణ కావాలి. ఎందుకంటే నాకు టికెట్ రావడం కూడా ఆయన వల్లనే వచ్చింది. ఫస్ట్ సయ్యద్ బాకర్ హుస్సేన్తో, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు కష్టపడ్డారు. నాకు టికెట్, మా భర్త చనిపోయిన వెంటనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. 2వసారి కూడా అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారే చేయడం జరిగింది. 3వసారి కూడా వేరే వాళ్ళు పోటీకి వచ్చినారు. ఆయన లేదు, నేను ఒక ఆడపిల్లకి నేను అన్యాయం చేయను, ఆమెకే, ఎందుకంటే 2 సార్లు ఆమె గెలిచింది కాబట్టి 3వసారి కూడా ఆమెకే ఇస్తా అని నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈసారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన్నే మాకు హెల్ప్ చేస్తాడనే ఉద్దేశం మాకుంది. మేడం, 5 కూతుర్లు అయినా కానీ మీరు భయపడకుండా, ఎక్కడ జాబ్ చేయకుండా కూడా ఈ రాజకీయంలోనే తిరుగుతున్నారు. మీరు ఎంత ధైర్యంతో ఒక మహిళా ఇంటి కూడా భర్త లేకున్నా కానీ మీరు ఇంత ముందుకు ఈ పార్టీలో సాగుతూ, పార్టీ లేకున్నా, మీ కాంగ్రెస్ పార్టీ లేకున్నా కానీ మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో అంటే భర్త లేని ధైర్యము అంటే చాలా ధైర్యం కోల్పోయడం జరిగింది.
కానీ వాటి ఇక్కడ ఇంటి వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. అయినా సరే ఆయన నా భర్త చనిపోయినప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, అయినా పిల్లల్ని కూడా వదిలిపెట్టి అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాకు అనుకున్నటువంటి చుట్టాలే కానీ, నా తల్లిదండ్రులే కానీ, నాకు ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాబలంతో నేను ముందుకు సాగడం జరిగింది. కల్పన యాదవ్ గారు మీరు, ప్రభాకర్ కల్పన యాదవ్ గారు మీరు. సో మీరు స్టార్టింగ్ మన రామ్నగర్ కార్పొరేటర్గా ఎన్నికైనప్పుడు మీకు యాదవ్ సంఘం నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా లేదా? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు సంఘం తరఫున పెద్దలందరూ కూడా రావడం జరిగింది, వచ్చి మనకు హెల్ప్ చేయడం జరిగింది. పార్టీ పరంగా అంటే సంఘం తరఫున ఇక్కడ యాదవ్ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులస్తులందరి దగ్గరకు పోవడం జరిగింది. పోయి మనకు ఏదో కొంచెం వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు కాబట్టి, యాదవ్ సంఘం సపోర్ట్ చేసింది కాబట్టి మొదటి సంవత్సరం మనం గెలవడం జరిగింది. ప్రభాకర్ యాదవ్ ఒక గోకుల్ ఎడిటర్ ఉండే, మరియు ఆయన INTUC IDPL లీడర్ ఉండే. యునానిమస్గా 2 times 3 times ఎన్నికైనా చెప్పి తెలిసింది. వారి యొక్క స్ఫూర్తి అయినా మీకు మేడం, మీరు ఇంత ధైర్యంగా ఇన్నేళ్ళు 5 అమ్మాయిలతోటి కూడా ఉండి కూడా అదే స్ఫూర్తితోటి, ఆయన స్ఫూర్తితోటి మీరు ముందుకు సాగుతారు, అతని ధైర్యమేనా మీకు? అవును, తప్పకుండా. ఎందుకంటే ఆయన ఎంత ధైర్యవంతుడు అంటే మాకు తెలుసు ఆయన. ఎందుకంటే యాదవ్ సంఘం పత్రిక నడిపించినట్టు, గోకుల్ వికాస్ పత్రిక నడిపించేటప్పుడు సొంతగా బుక్ నడిపించి ఇంటికి తీసుకొచ్చి ప్రెస్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి అవన్నీ స్టాంప్ అతికించి అవన్నీ రాయడం చేసి పోస్టుకు బాక్స్లో వేయడానికి కూడా మా పిల్లలు సహకారం తీసుకొని ఇంటి నుంచి తీసుకుపోయి పోస్ట్ బాక్స్లలో వేసే అటువంటి వ్యక్తి ఆయన. అందుగురించి అదే స్ఫూర్తితో తీసుకొని మేము ముందుకు సాగుతున్నాం. ఆయన పేరే ప్రభాకర్ యాదవ్ గారు అంటే అంత గౌరవంగా అందరు యాదవ్ సంఘంలో కూడా మంచి పేరున్నది. అదే ములాయం సింగ్ యాదవ్ కూడా ఇక్కడ యాదవ్ సంఘం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు వచ్చినప్పుడు ఆయన హిందీలో మాట్లాడితే ఇక్కడ ఆయన తెలుగులో అనువాదం చేస్తుండే. అటువంటి గొప్ప వ్యక్తి ఇక్కడ మన మధ్య లేడు కాబట్టి చాలా బాధగా ఉంది. మేడం, మీకు రామ్నగర్ ఏరియాలో ఓటర్ క్యాండిడేట్స్ అందరూ ఈసారి ఎమ్మెల్యేగా మీరే నిలబడచ్చు కదమ్మా అని చెప్పి అన్నారంటే అది నిజమేనా కాదా? ఇక పబ్లిక్ అంటారు, నువ్వు 2 సార్లు కార్పొరేటర్ చేసినావు కదా మరి నిలబడి అన్నారు. కానీ నేను వద్దు, ఎందుకంటే నాకు సాయం చేసే వ్యక్తి, ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మీదనే ఆయన తర్వాతనే మనం కింద ఉండాలి. నాకు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా 2 సార్లు పోటీ చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. ఆయన ఏదన్నా ఒకటి మనకు ఒక ఆడపిల్లగా, ఆయనకు ఒక చెల్లెలిగా చూస్తాడు కాబట్టి నాకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఆయన ఏదో ఒకటి నాకు చేస్తాడని నాకు దేవుని మీద నమ్మకం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, మీకు గట్టి నమ్మకం ఉంది, మీకు ఏదో ఒకటి ఆశిస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అది మన అంజన్ కుమార్ యాదవ్ అన్న తరఫు నుంచి కంపల్సరీ మీకు సఫలీకృతం కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా అన్న ఆశీర్వాదం మాకు ఉంటుంది కాబట్టి మేము కష్టపడ్డలోకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకు వస్తుందని ఆశిస్తున్నాను కూడా. మంచి పేరు ఉంది, కల్పన యాదవ్ అంటే మంచి పేరు ఉంది, కానీ మీరు ఆర్థికంగా ఏం డబ్బు సంపాదించలేదని చాలా మంది అంటారు. ఇది నిజమేనా కాదా? వాస్తవం అండి, మీరు అన్న మాట వాస్తవము. ఎందుకంటే మనము పబ్లిక్తో ఎన్నుకోబడ్డాం కాబట్టి ఎవరిని కూడా నేను ఇక కార్పొరేటర్ అంటే ఇవాళ రేపు రోజులల్లో ఇక మీకు అందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు ఎట్లా సంపాదించుకుంటారో ఏం సంపాదించుకుంటారు. మేమైతే సంపాదన నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా చేయి చాచలేదు. నేను ఎవరికి సాయం చేసే వ్యక్తి, మా భర్త పేరు ఎట్లా ఉందో అదే పేరు నేను తెచ్చుకోవాలనే ఉద్దేశం మీద నేను సాయం చేసే వ్యక్తిని కాబట్టి ఎవరిని కూడా నేను చేయి చాచలేదు, నేను ఏం సంపాదించుకోలేదు. మేడం, మరి మీరు ఇంత క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఆ కాంగ్రెస్ పార్టీని పిలిచి మంచిగా TRS పిలిచినప్పుడు వెళ్ళొచ్చుదా మేడం? ఎందుకు ఇంత ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు వేరే పార్టీ పోవాలంటే మనసు పోదు. ఎందుకంటే ఆయన మా భర్త ఏదైతే ఉన్నాడో అదే అడుగుజాడలు నడవాలనే ఉద్దేశము. అందుగురించే కాంగ్రెస్ పార్టీని వీడను. కాంగ్రెస్ పార్టీ సముద్రము, కాంగ్రెస్ పార్టీ వీడని తలుచుకోలేదు. అంటే మేడం, మీరు చచ్చినా బతికిన కాంగ్రెస్ పార్టీ అంటారు, వేరే పార్టీకి వెళ్ళాం. మా భర్త కాంగ్రెస్ పార్టీ కాదు, జెండా కప్పుకొని పోయిండు, ఆయన శవం మీద జెండా కప్పిండ్రు. అటువంటి జెండాను నేను వేరే పార్టీకి పోతే ఏమైనా విలువ ఉంటుందా? మాకు విలువ ఉండదు కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ. అందులోనే ఆయన ఎట్లా పోయిండో అదే మాదిరిగా నేను పోవాలని నా ఉద్దేశం అంతే. ముషీరాబాద్ నియోజకవర్గంలో మన ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా మేడం, అయితే అందులో అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోవడానికి కారణం ఏంది? మీరు ఇంత కష్టపడ్డారు, గత 2 నెలల నుంచి, నెల రోజుల నుంచి అంజన్ కుమార్ గారి తనయుడు అనిల్
ఇంకో రెండో అరవింద్. అరవింద్, వీళ్ళంతా బాగా కష్టపడి తిరిగి, మీరు కూడా చెయ్యి విరిగినా కానీ బాగా కష్టపడి తిరిగిరు మొత్తం ముషిరాబాద్ డివిజన్లో. ఈ ఓడిపోవడానికి కారణం ఏంది మేడం? ఓడిపోవడం కారణం ఏంటంటే పాపం అనిల్ మన ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండే. తర్వాత మా అధిష్టానం ఏం చేసిందంటే అంజన్ కుమార్ యాదవ్ గారికి అభ్యర్థిగా నియమించింది. నియమించిన తర్వాత ఆయన ఎలక్ట్ గురించి కూడా పాదయాత్ర డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఇక ఒక్క డోర్ వదలకుండా కూడా అంజన్ కుమార్ యాదవ్ తిరగడం జరిగింది. అదే టీఆర్ఎస్ నుంచి ముఠా గోపాల్ ఇంతకుముందు గెలిచిన ఆయన తిరగలేకపోయిండు. ఈయన రాజు బీజేపీ నుంచి కూడా రాజు అని అభ్యర్థి, పూస రాజు అని ఆయన ఇద్దరు ఏ ఇద్దరు కూడా తిరగలేకపోయిండ్రు. ఈయన డోర్ టు డోరు ఎక్కడ కూడా ఒక స్లమ్ వదలకుండా తిరిగిండు. అటువంటి వ్యక్తి మేము గెలుస్తాడనే ఉద్దేశం చాలా సంతోషంగా భావించినాము. కానీ ఇక గ్రేటర్ అంతా కూడా టీఆర్ఎస్ రావడం జరిగింది, కాంగ్రెస్ రాలేకపోయింది. దాని గురించి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే 2 నెలల నుంచి మేము కష్టపడ్డాం. పాపం ఈ రాత్రనక పగలనక అనిల్ యాదవ్ గారే కానీ అరవింద్ యాదవే కానీ చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి కూడా ఫలితం దొరకలేదు. దేవుడు తప్పకుండా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పోస్టు ఇస్తాడని ఆశాభావం వ్యక్తంగా కృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను.